ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పొచ్చు. ఇవేం చెప్పలే. సార్ ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకున్నాను. సార్ అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి, ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే. అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ నువ్వు పొత్తులు ఉండి ఎలా పెడతామని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకమే ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం. అంటే నా చిత్తశుద్ధిని చూపించడం, నేను ఇలా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క కులానికి ఎలా ఇండివిజువల్గా న్యాయం చేస్తాను చెప్పండి. అంటే ఎన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే అంత ఏమ్మా ఇంట్లో చాలా ఫోన్లు వచ్చినాయా, అమ్మ అనిపించింది, ఎవరో పాప ఎవరు మాట్లాడినట్టునా? ఓ అదే కూర్చోండి, థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే నా ఇంట్లో పిల్లలు ఫోన్ చేస్తాను, నాకు అందుకు అనిపించింది, నాకు గుర్తు వచ్చింది నాకు. సో ఇది నేను చాలాసార్లు ఈ సందర్భంగా రాజమండ్రి చాలా కాస్ట్ వీటి గురించి మాట్లాడింది. ఈ మధ్యన ఎంత తిట్టేస్తానంటే విశ్లేషిస్తూ కూడా నన్ను వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు వాళ్ళకి. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనలేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను నేను.